ఈ ఒక్కసారి చూద్దామండి. సిబిఐ ఈడీకి ఐబొమ్మ కేసు. అవసరమైతే కేంద్ర దర్యాప్తు బృందాల సహకారం తీసుకుంటాం. మనీ లాండరింగ్ నేర ప్రక్రియ వివరాలు అందజేస్తాం. 2019 నుంచి మూవీ పైరసీలు చేస్తున్న ఇమ్మడి రవి, అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లలో సర్వర్లు, ఐబొమ్మ, బప్పం టీవీతో సహా 65 వెబ్సైట్లలో మూవీస్ అప్లోడ్, 56 లక్షల సబ్స్క్రైబర్స్, డేటా, బెట్టింగ్ యాప్స్, సైబర్ నేరగాళ్లకు విక్రయం, తద్వారా 21 కోట్ల సంపాదన, వాట్సాప్ మెసేజ్ ద్వారా నిందితుడి ట్రాప్, అతని హార్డ్ డిస్క్లలో 21,000 సినిమాల గుర్తింపు, 3 కోట్ల నగదు, 35 బ్యాంక్స్ చెక్ బుక్స్, 15 పెన్ డ్రైవ్లు సీజ్. సినీ ప్రముఖులతో కలిసి నగర సిపి సజ్జనార్ వివరాల వెల్లడి. మా ఇంట్లోనూ కూడా డిజిటల్ అరెస్ట్, ఓ సభ్యుని ట్రాప్ చేసిన సైబర్ నేరగాలు. గోల్డెన్ హవర్లో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సేఫ్. సినీ హీరో నాగార్జున, మీరు సినిమా హీరో, మీ దగ్గర పైసలు ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఇమీడియట్గా అయిపోతుంది. అదే మాలాంటి వాళ్ళం పోయి కేసు పెడితే అట్లీస్ట్ పట్టించుకోని కూడా పట్టించుకో. పోలీస్ స్టేషన్లు నాగార్జున గారు పట్టించుకోవు. అరే సార్ మాకు ఈ ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది వచ్చింది అంటే ఎవడు పట్టించుకోడు. నేనే ప్రాక్టికల్గా అనుభవిస్తున్నా ఈ బాధ, నేనే, ఎవడో కాదు. పట్టించుకోరు. అది ఎందుకని? మీ దగ్గర పైసలు ఉన్నాయి, మా దగ్గర పైసలు లేవు. పాయింట్ నెంబర్ 1. ఇక పోతే పాయింట్ నెంబర్ 2కి వస్తా. ఈ ఐబొమ్మ ఎస్ డెఫినెట్గా సిపి సజ్జనార్ హీరో అనుకుందాం, హీరోనే. మాకు కూడా సజ్జనార్ మీద అభిప్రాయం, గౌరవం ఉన్నది, మేము కూడా ఒప్పుకుంటాం. ఓకే, బెట్టింగ్ యాప్లు అన్నారు, తర్వాత అన్వేషణలో అతను క్వశ్చన్ చేస్తే కూడా ఉల్టా అతని మీదే కేసు పెట్టిరు. తర్వాత ఏం సంగతి అని చెప్పి ఇప్పుడు ఐబొమ్మ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంది అన్నారు. బెట్టింగ్ యాప్లో ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి బొక్కలేస్తలేరు. విచారణ అని చెప్తారు, బొక్కలేస్తలేరు. సో ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే ఇక్కడ అసలు ఐబొమ్మ ఎట్లా దొరికింది పోలీసులకి, ఎట్లా ఇవన్నీ దొరికినాయి అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఎట్లా దొరికినాయి అంటే నేను తెలుసుకున్నటువంటి సమాచారం మేరకు, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు, ఐదర్ ఇట్ మైట్ బి రైట్ ఆర్ రాంగ్. ఈ ఐబొమ్మ నడిపినటువంటి అధినేత ఎవరైతే ఉన్నాడో అతను వాళ్ళ భార్యకి డైవర్స్ ఇస్తున్నాడట. వాళ్ళ భార్యకు డైవర్స్ ఇస్తూ ఉంటే వాళ్ళ భార్య ఇతనికి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్, డేటాని మొత్తం కూడా తీసుకుపోయి పోలీసులకి అప్పచెప్పింది. ఇక్కడ స్వయంగా పోలీసులు వెళ్ళి ట్రేస్ అవుట్ చేస్ చేశారా అనేది మనం పక్కన పెడితే, బట్ వాళ్ళ భార్య దీనికి సహకరించింది. ఇక్కడ వాళ్ళ భార్య డైవర్స్ ఇస్తుంది. డైవర్స్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భార్యకి, ఐబొమ్మ అధినేత వాళ్ళ భార్యకి డైవర్స్ ఇవ్వబోతున్నారు, విడిపోబోతున్నారు. సో అందుకే ఇది తెలుసుకొని మనస్తాపానికి గురైనటువంటి ఆ భార్య ఈ మొత్తం కూడా డేటా అంతా తీసుకపోయి పోలీసుల దగ్గర పెట్టింది అనేది ఒక వర్గం చెప్తున్నటువంటి మాట. సో డెఫినెట్గా చట్టం కొవ్వడు చుట్టం కాదు. తప్పు ఎవడు చేసినా, ఇల్లీగల్ పనులు ఎవరు చేసినా వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలేయాలి. ఎందుకంటే ఎంతోమంది సినిమా కార్మికులు ఒక సినిమాని నమ్ముకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. డెఫినెట్గా ఒక ఐబొమ్మ అధినేతను తీసుకెళ్ళి బొక్కలేసినా, అతని మీద కేసులు పెట్టినా, సిబిఐ ఎంక్వైరీ చేసినా, ఇంకే ఎంక్వైరీ చేసినా వి యాక్సెప్ట్ ఇట్. చాలా మంచి పని చేస్తున్నారు మీరు, సెల్యూట్ కొడతాం మేము. కానీ నా ఈ డైరెక్ట్ ప్రశ్న డీజీపీ శివధర్ రెడ్డి గారికి, నా ఈ డైరెక్ట్ ప్రశ్న సిపి సజ్జనార్ గారికి. దిల్ రాజును పిలిచినారు, నాగార్జునను పిలిచినారు, చిరంజీవిని పిలిచిండ్రు, వాళ్ళతో ముచ్చట్లు పెట్టిండ్రు, మాట్లాడిండ్రు, ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, అన్నీ అయినాయి. ఐబొమ్మని తీసుకెళ్ళి బొక్కలేసారు. వాట్ నెక్స్ట్? నిజంగానే దిల్ రాజు కోటేశ్వరుడు అయిండు, ఇల్లు మీద ఇల్లు కడుతుండు. నాగార్జున తెలంగాణ మొత్తం కొనేసేంత వ్యక్తి అయిండు. చిరంజీవి మొత్తం కూడా బాగా, ఇక చిరంజీవి అంటే తెలియనోడు ఎవరు లేడు. వాళ్ళందరూ కోటీశ్వర్లు ఉన్నోళ్ళు. కానీ మా సినిమా కార్మికులను వీళ్ళు లిఫ్ట్ ఇచ్చినరా? ఎప్పుడన్నా ఎన్నడన్నా సినిమా కార్మికులను కాపాడినరా? సినిమా కార్మికుల గురించి ఆలోచించారా? ఆఖరికి వాళ్ళకిచ్చినటువంటి చిత్రపూరి కాలనీ భూములలో కూడా వేలు పెట్టి బ్రోకరిజంలు చేసినటువంటి వీళ్లను మరి సజ్జనార్ గారు, శివధర్ రెడ్డి గారు, డీజీపీ శివధర్ రెడ్డి గారు ఈ కోణంలో కూడా వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? సినిమా కార్మికుల కోసం పెద్ద ఆయన
ఇచ్చిన దారాదత్తం చేసినటువంటి భూమి ఎవరైతే భూమి ఇచ్చినాడో సినిమా కార్మికులు బాగుపడాలి, వీళ్ళకి కొద్దిగా స్థలం ఇవ్వాలి అని చెప్పి చిత్రపూరి కాలనీ కట్టించినటువంటి మన విలన్ ఆయన విలన్ పాత్రలు చేస్తారు, చాలా లెజెండరీ లెజెండరీ విలన్ పద్మనాభరెడ్డి సారీ నాకు ఆయన కొన్ని వందల ఎకరాలు నా సినిమా బాగుపడాలని చెప్పి దారదత్తం చేస్తే ఈ రోజున అతనికి ఒక విగ్రహం లేకపోగా చిత్రపూరి కాలనీలో ఉన్నటువంటి భూములన్నీ కూడా సిగ్గు లేకుండా దోచుక తిన్నారు. అసలు సిసలైనటువంటి మా సినిమా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ సినిమా కార్మికులు ఎంతమంది లబ్ధి పొందినారు. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా ఎవరైతే ఈ దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితోనే రేవంత్ రెడ్డి సభ పెడతాడు. ఇది ఎంతవరకు కరెక్టు?